ఇవాళ ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అంబటి రాంబాబు, జోగి రమేష్ వివాదాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదిక సిఫార్సులపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 11 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ పైన ఏపీ కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 14న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక బడ్జెట్ ని ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే పలు బిల్లులకు ఆమోదం తెలపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. సుమా, ఈరోజు ఉదయం 11:30 సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా చూస్తే కనుక ఏ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అంటే ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 14వ తేదీన బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఏవి పెట్టాలి, ఏవి కూర్పులు చేర్పులు చేయాలనే దాని మీద కేబినెట్ సహచరులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. తర్వాత దీనికి సంబంధించి పలు మంత్రుల సూచనలు, వాటి అన్నింటి సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా చర్చ ఉంటుంది. కొన్ని దీనికి సంబంధించిన బిల్లులకు కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నారు. అలాగే జలవనరుల శాఖకు సంబంధించి 2025-26 ఏడాదికి ఆపరేషన్ మెయింటెనెన్స్ పనులకు గాను 34,439 లక్షల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. మీడియం, మేజరు, మైనరు ఇరిగేషన్ పనులకు సంబంధించి ఈ మొత్తాన్ని 7,189 పనులకు ఈ రివేజ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కు సంబంధించినటువంటి దాని మీద కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కృష్ణా జిల్లా గన్నవరం మండలం క్రీసర్ గ్రామంలో కస్టమ్స్ కార్యాలయం, అలాగే సిబ్బంది నివాసానికి, భవనాలకు సంబంధించినటువంటి వాటికి కూడా నిర్మాణానికి, భూ వినియోగానికి సంబంధించినటువంటి మార్పులకు కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. ఏపీ జెన్కో NHPC జాయింట్ వెంచర్ కు సంబంధించి రెండు ప్రాజెక్టులను బయటకు తీయాలన్నటువంటి ప్రతిపాదన మీద కేబినెట్ లో చర్చించినారు. కేబినెట్ ఆమోదం దీనికి లభిస్తే కనుక ఈ ప్రతిపాదన కేబినెట్ ఆమోదం పొందడం. అలాగే ఏపీ ట్రాన్స్కోకు సంబంధించి చూస్తే కడప జోన్ పరిపాలనా పనుల కోసము అసిస్టెంట్ సెక్రటరీ పోస్టు ఏర్పాటు చేసేందుకోసం అని చెప్పేసి కేబినెట్ ఆమోదం తెలుపుతున్నారు. అలాగే తిరుపతి లడ్డూ వ్యవహారం మీద కేబినెట్ లో చర్చ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో దుమారం రేగుతూ ఉంది. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు లేదు అని చెప్పేసి వైపీసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సిట్ ఇచ్చిన నివేదికలో కూడాను ఈ జంతు అవశేషాల మీద స్పష్టమైనటువంటి ఆధారాలు ఏవీ లేవని చెప్పినటువంటి నేపథ్యం అయితేనేమి, కల్తీ ఉందని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రతిపక్ష, అధికార పక్షాలు పెద్ద ఎత్తున పరస్పర ఆరోపణలు చేసుకుంటడం అయితేనేమి, వీటి మీద ఏ విధంగా జనంలోనికి తీసుకెళ్లాలి అనే దాని మీద. ఎందుకంటే ఈ ఆవు కొవ్వు, పంది కొవ్వు మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి వైసీపీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. దీంతో ఈ వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో దాని మీద ఒకవైపు వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న నేపథ్యంలో ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఇప్పటికే పలు దఫాలుగా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులకు సూచనలు చేసినా కూడాను దాని మీద ఇంకా ఎంత తీవ్ర స్థాయిలో వెళ్లాలనే దాని మీద దానికి సంబంధించినటువంటి చర్చించనున్నారు. వీటితో పాటు ఇటీవల జరిగినటువంటి ఈ గొడవలు మనం చూస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు దూషించడం అయితేనేమి, ఈ లోకేష్ బాబు మీద కొన్ని వ్యాఖ్యలు జోగి రమేష్ చేయడం అయితేనేమి, ఈ నేపథ్యంలో ఒకవైపు గుంటూరులో, ఒకవైపు విజయవాడలో టీడీపీ శ్రేణులు వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి దగ్ధం చేసిన నేపథ్యంలో వచ్చినటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగడము, పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు కావడము, తర్వాత జాతీయ స్థాయిలో దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున నేషనల్ మీడియా కూడా వచ్చిన పరిస్థితి. దీని మీద ఏ విధంగా ముందుకెళ్లాలి దాని మీద చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నారు. థ్యాంక్ యూ.